కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విజువల్స్ లో చూస్తున్నాము. బండి సంజయ్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి వాహనం కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేయడం మన విజువల్స్ లో చూస్తున్నాము. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, కరీంనగర్ జిల్లా కేంద్రంగా కూడా రాజకీయాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి పిఎంజే జ్యువెలరీ సంబంధించినటువంటి కేసు నేపథ్యంలో ఇక్కడికి కేటీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణల పైన పాడి కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు. కేటీఆర్ పైన మాట్లాడుతూ ఊరుకునేది లేదంటూ కూడా ఆయన కొన్ని కాదైన విమర్శలు చేశారు. ప్రధానంగా బండి సంజయ్ టార్గెట్ గా బండి సంజయ్ తంబాకులు డ్రగ్స్ కలుపుకో తినడం వల్ల తనకి పట్టతల వచ్చిందనేటువంటి ఒక విమర్శ ఘాటైన విమర్శ చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఆయన వాహనం పైన అంటే కరీంనగర్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వాహనం పైన దాడి చేసి కారు యొక్క అద్దాలు తర్వాత మొత్తంగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి జరిగిన అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక ప్రధానంగా పిఎంజే జ్యువెలర్ రాబరీకి సంబంధించి కేటీఆర్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదు అంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ చీకుల భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డికి మరియు బండి సంజయ్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి కామెంట్ కేటీఆర్ నుంచి వచ్చింది. గా భారీగా బండి సంజయ్ విమర్శించాడు. తన పుట్టుక గురించి కేటీఆర్ సంబంధించినటువంటి అంశాల్ని తాను నిరూపించాలి, తన పైన వస్తున్న ఆరోపణలు నిరూపించాలంటూ కూడా బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు కేటీఆర్ పైన. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘాటైన విమర్శలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ఆయన విమర్శించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా తాము కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తామంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి అంటే ఘాటైన విమర్శలు చేశారు బండి సంజయ్ పైన. ప్రధానంగా ఎన్నికల్లో ఆయన తన భార్య యొక్క పుస్తలు అమ్మి కూడా ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పినటువంటి బండి సంజయ్ 50 కోట్లు ఖర్చు పెట్టి కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాడంటూ కూడా ఇలా భారీగా విమర్శలు చేయడం, ప్రధానంగా డ్రగ్స్ లో తంబాకు కలుపుకొని తినడం, ఇట్లాంటి అంశాలు ఇలాంటి వ్యాఖ్యల పైన బీజేపీలో తీవ్ర ఆగ్రహం వెల్లువీకింది. దీనికి సంబంధించి కూడా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేశారు. అంటే కేటీఆర్ యొక్క పర్యటన, కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ నేపథ్యంలో కరీంనగర్ అట్టుడుతుందని చెప్పొచ్చు. 3 రోజులుగా కూడా ఈ యొక్క విమర్శల పర్వం కొనసాగుతుంది. తాజాగా దాడుల వరకు కూడా ఈ అంశం వెళ్ళింది. అయితే దీనికి బండి సంజయ్ ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. బండి సంజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఈ కౌంటర్ పైన ఈ అటాక్ పైన ఎట్లాంటి ఇలాంటి అంశాలపైన ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి. లా అండ్ ఆర్డర్ ఇప్పటికే పిఎంజే జ్యువెలరీ రాబరీ కేసు సంబంధించి పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైన సమయంలో ఈ యొక్క దాడికి సంబంధించి కూడా ఇట్లాంటి దాడుల్ని ప్రజాస్వామ్యంలో ఎవరు అంగీకరించరు. మరి ఇలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం పైన ఎట్లా స్పందిస్తుంది, పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ బీజేపీ యొక్క మాటల యుద్ధం దాడుల వరకు వెళ్ళింది. రాబోయే రోజుల్లో ఇంకెలాంటి సమీకరణాలు ఉంటాయి, ఎలాంటి ప్రతి దాడులు ఉంటాయి అనేటువంటిది చూడాలి ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ. గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా,
లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పక్కకున్న ఎవరైనా ఇప్పటివరకు ఎదిగినరా? అసలు ఒక్క నాయకుడు ఎదుగుతలేడు ఈయన తప్ప, అందరిని అణిచివేసుడే. ఫస్ట్ నీ ప్రాంతం ఏంది? కరీంనగర్ ప్రాంతంలో పుట్టినావు, కరీంనగర్ని అభివృద్ధి చేయి. అరే ఆయన 10 ఏళ్ళు ఉన్నాడయా, 10 ఏళ్ల పాటు ఒక దేదీప్యమానంగా వెలిగిపోయింది కరీంనగర్ ఫలానా హయాంలా. అది గట్ల గొప్ప పేరు తెచ్చుకోవాలి కానీ ఇవేందే చిల్లర వేషాలు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివి కాదు. మేము మాట్లాడుతున్నాం ఇవాళ. నేను మాట్లాడితే చాలా మాట్లాడచ్చు, మాకు మేము ఎన్నైనా మాట్లాడతాం. కానీ మొగోనివా, వీనికి పుట్టినవా, ఆయన పుట్టిన గిదేందా చిల్లర లాంగ్వేజ్? నువ్వు మొగోనివా, మీ తండ్రిని మాట్లాడుకొని మేము మాట్లాడచ్చా? ఇంకోసారి ఇలాంటి మాటలు బంద్ చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, మాకు కూడా ఇక్కడ ఎంపీ గారు, మీరు ఈ చిల్లర మాటలు మానండి అనేది నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పక్కకున్న ఎవరైనా ఇప్పటివరకు తెలంగాణలో రాజకీయాలుగా మారుతున్నాయి.
ఇక మన 99 టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాము. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కార్యాలయం దగ్గర ఆయన వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడం కూడా కనిపిస్తోంది. ఏదైతే బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు దాడికి యత్నించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, రాజకీయాలు అయితే రోజు రోజుకి అత్యంత రణరంగాన్ని తలపిస్తున్నట్లుగా మారుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం తాజాగా విజువల్స్లో కూడా చూడవచ్చు. 99 ఛానల్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మొత్తంగా కరీంనగర్లో అత్యంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. అసలు నిజంగా అంటే ఎవరైనా ప్రాణ నష్టం జరుగుతుందా అనేటువంటి స్థాయిలో కూడా అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన వాహనం పైన అయితే ప్రస్తుతానికి దాడి చేశారు. చాలా విచక్షణారహితంగా కూడా కర్రలతోటి అద్దాలన్నీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అసలు విషయానికి వస్తే నిన్న బండి సంజయ్ అయితే మాత్రం ఇటు కేటీఆర్ పైన, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన చాలా తీవ్ర స్థాయిలో విమర్శలే చేశారు. ఈ విమర్శలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో ఖండించడంతో పాటు అసలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు బండి సంజయ్ అంటే ఒక ప్రభుత్వంలో ఉండి ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అనేటువంటి నేపథ్యంలో వారంతా కూడా నిరసన తెలుపుతూ పాడి కౌశిక్ రెడ్డి అయితే ఇటు కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం అక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి ఆయన కూడా బండి సంజయ్ పైన చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో ఈ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అంటే కౌశిక్ రెడ్డి అక్కడ గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారంతా కూడా ఇటు గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా అక్కడ మొత్తంగా కారును అయితే మాత్రం ఇప్పటికే ధ్వంసమైంది. పోలీసులు సమాచారం అందుకోవడంతో అక్కడ కొంత పాడి కౌశిక్ రెడ్డి ఇంకా అక్కడ క్యాంపు కార్యాలయంలోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన పైన కూడా దాడి జరుగుతుందా, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా రక్షణ లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రతలు ఉన్నాయా అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ మరొక 2 రోజుల్లోనే ఇటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా అవసరమైతే అడ్డుకొని తీరుతాము, ఈ విధమైనటువంటి శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కానీ కరీంనగర్ మాత్రం అత్యంత రణరంగంగా మారింది. పోలీసులు అయితే కొంత శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం శాంతించడం లేదు. బీజేపీ శ్రేణులు అయితే చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంకా అక్కడ గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో పాటు పూర్తిగా కర్రలతోటి రాళ్లతోటి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం కొంత వారందరినీ కూడా కట్టడి చేయడం కాస్త ఇబ్బందికరంగా మారుతున్నప్పటికీ కూడా పోలీసులు అయితే కొంత రంగప్రవేశం చేసి వారందరినీ కూడా శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కానీ కరీంనగర్లో ప్రస్తుతం అత్యంత రణరంగంతో కూడినటువంటి వాతావరణం నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే మనం ఎక్స్క్లూజివ్ గా 99 టీవీ విజువల్స్ లో మనం చూస్తున్నాము. పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఊగిపోతూ కార్ని ధ్వంసం చేయడం మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అదే ఈ విధమైనటువంటి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధమైనటువంటి ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తుంది. అంటే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉందా లేవా, లేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు అసలు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి స్థాయిలో కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి సర్వసాధారణం. ఎందుకంటే వారు ఇటు వారిని ప్రతిపక్షం వారు అధికార పక్షం వారు ప్రతిపక్షం వైపు కూడా కొంత విమర్శలు అనేటువంటి గుప్పికించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు కొంతమంది కాంత శృతి తప్పి మాట్లాడతారు. అనంతరం తర్వాత మళ్ళీ బహిరంగంగా కూడా మీడియా సాక్షిగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నామని చెప్తారు, లేదంటే వారి క్షమాపణ కూడా బహిరంగంగా చెప్తారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక సహృదయమైనటువంటి వాతావరణంలో లేదా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఆ విధంగా కాకుండా నువ్వన్నా ఉండాలా లేదా నేనన్నా ఉండాలా అనేటువంటి స్థాయిలో కూడా ఒక రణరంగంతో కూడినటువంటి వాతావరణంతో రాజకీయాలు అనేటువంటి అత్యంత భయానికి గురి చేస్తున్నాయి. కరీంనగర్ ప్రజలైతే మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పట్టడంతో పాటు అత్యంత భయానికి అక్కడ సాధారణమైనటువంటి జనజీవనం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, భయాందోళనలు చెందారు. ఎందుకంటే ఏ విధంగా కూడా ఆ రాళ్లు కానీ కర్రలు కానీ ఏ విధంగా తమ వైపు పడతాయో, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందో అనేటువంటి స్థాయిలో భయపడ్డారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా మరొక 2 రోజుల్లో ఉంది. అంటే
శాంతి భద్రతలు లేవు, ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైనా కానీ ఖచ్చితంగా పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటం, ఇంకా పోలీసుల ముందే మరింత ఎక్కువగా కూడా రెచ్చిపోయి ఈ కర్రలతోటి రాళ్లతోటి ధ్వంసం చేయటం, కార్యాలయాలు ధ్వంసం చేయటం, కార్లు ధ్వంసం చేయటం అనేటువంటిది ఇది అనైతిక చర్యగా మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు సామాన్యులు కూడా భావిస్తున్నారు. శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతుంది, దీన్ని పరిరక్షించాలి, లేకుంటే సామాన్యమైనటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విధంగా సామాన్య జనాలు కూడా చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.